బాగలేదు. మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? లేడు సార్, పిల్లోడు ఏడుతుంటే పోయినాడు. ఇక్కడ బయట పోయాడు. బయట పోయినాడు. ఓకే, చెప్పమ్మా. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్, కరెంట్ ప్రాబ్లం సార్, కరెంట్ సాగొట్టి. పిల్లలు ఏం చేస్తారు చెప్పమ్మా? పిల్లల 4 పిల్లలు సార్, 4 పిల్లలు అయితే 3 ఆడపిల్లలు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? 3 వాళ్ళే సార్, 3 వాళ్ళే. రమ్మని రమ్మా. 3 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? అబ్బాయి వాళ్ళ నాయనమ్మడు పోయినారు సార్. వాడు బయట పోయాడమ్మా. ఏం చేస్తారమ్మా వీళ్ళు పిల్లలు? స్కూల్ పోతున్నారు సార్, ఈ స్కూల్కే పోతున్నారు సార్. ఈ అమ్మాయి అయితే 6వ తరగతి, ఈ అమ్మాయి 3వ తరగతి సార్. ఎన్నో తరగతి అమ్మాయి? 3. అమ్మాయి 3, 6. ఈ అమ్మాయి ఇంకా ఇప్పుడు జాబ్ అవుతుంది సార్. అంగన్వాడికి పోతుందా? లేదు, ఈ స్కూల్కే పోతుంది. పోతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఏం కావాలమ్మా? నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం పొలం ఉందా? లేదు సార్, నాకు పొలం లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను కూలి పనికి పోతున్నాను సార్. కూలి పనికి పోతాను, రైతుకే సార్ పోయేది. రోజు 200, 250 వస్తుంది సార్. వస్తుంది, దాంతోనే మేము 5 మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్. మా ఇంట్లోన మా ఆయన ఏం పని సాత కాదు సార్. అది బిల్డింగ్ మీద కింద పడినాడు సార్, కరెంట్ సాగొట్టి. మా ఆయన తాగుడు అలవాట్లేదా? తాగుడు అలవాటు ఏం లేదు సార్. తాగే అలవాటు నువ్వు కావాలని భార్య కాబట్టి సమర్థిస్తున్నావా? చెప్పు, వాస్తవం చెప్పు. ఏం అలవాటు లేదు సార్. ఏం అలవాటు లేదు సార్. కరెక్టేనా అమ్మాయి చెప్పేది? కరెక్టేనా? కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎట్లమ్మా, నీవు ఏం కావాలంటావు? నువ్వు పిల్లలు చదివించాలి. మాకు పిల్లలు చదివేయాలి సార్. మాకైతే పిల్లలు చదువు కావాలి. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, మాకు ఇల్లు కావాలి. మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఏం చేయాలి చెప్పమ్మా? ఆయనకు ఏం చేయాలి మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్. మాకు కాదమ్మా, ఈ రోజు లేడు కదా మీ ఆయన, ఉండాలి కదా, ఉండి నేర్చుకోవాలి కదా. ఇప్పుడే బయటికి పోయి సార్ మా ఆయన, పిల్లోడు ఏడుతుంటే ఆడొస్తున్నారు సార్. ఎక్కడమ్మా? ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ చేశారు. ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా నాకు. రా డాక్టర్ సార్ అయితే ఓకే అమ్మా, వస్తున్నాడు. ఆయన కూడా వస్తున్నాడండి. ఓకే అమ్మా, ఓకే రాణి. ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి ఎవరున్నారు? మార్గదర్శి ఏంటి? మీరు ఇట్రామ్మా, ఇట్రా. తమ్ముడు ఇట్రా, నువ్వు ఇట్రా, మైక్ తీసుకో, ఇట్రా. ఇట్రా రామా, నువ్వు ఇట్రా. నీ పేరేంటి చెప్పు. అర్జుడు దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టు. బాలు ఏంటి బాలు, ఏమైంది? కరెంట్ షాక్ కొట్టింది సార్. కరెంట్ షాక్ కొట్టాను. ఎప్పుడు మా ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. బాగా బరువు పని అవి నేను చేద్దన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? నా చేతనైన కదమ్మా, నేను అడిగేది ఏంటంటే నీకు ఏం చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటావు, నీ కుటుంబం బాగుపడాలి. నేను దానికే వచ్చి ఏం చేస్తే నువ్వు బాగుపడతావు. నీకే సహాయం కావాలి? నీకు సహాయం చేస్తుంది సార్. ఓకే, ఒకసారి నువ్వు పట్టుకున్నాయి. ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పండి. దగ్గర పెట్టు. హలో, దగ్గర పెట్టుకో. ఏం పని చేస్తాను? నా పేరు అనంతయ్య. దగ్గర పెట్టుకోండి. నా పేరు అనంతయ్య. నాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిఫ్లాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మాకు వెటరీ డ్రగ్స్, వెటరీ ఫార్ములేషన్స్, డ్రిప్ కంపెనీ ఉంది. తర్వాత పాలిమర్స్ కంపెనీ కూడా ఉంది. ఆల్మోస్ట్ మా కంపెనీస్లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము. అతను
ఒకవేళ సెక్యూరిటీ గార్డుగా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్గా నేను సాయం చేస్తాను. నేను ఈ పని ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. వందలాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు వందలాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా. నేను గొప్పగా చెప్పుకుంటున్నది ఏమంటే నేను చేసిన మొట్టమొదటి బంగారు కుటుంబం అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మా వదిన గారి అబ్బాయి. అచ్చా, గుడ్ గుడ్. ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నది? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, దగ్గర పెట్టుకోండి. మాకు వెటనరీ బల్డ్రగ్స్ ఉన్నాయి, వెటనరీ ఫార్ములేషన్స్ ఉన్నాయి, డ్రిప్ కంపెనీ ఉంది. మన ఏపీ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్కి, తమిళనాడు గవర్నమెంట్కి డ్రిప్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నాము. తర్వాత మాకు పాలిమర్స్ కంపెనీ ఉంది. పాలిమర్స్ కంపెనీ నుంచి టర్నోవర్ ఎంత ఉంది? టర్నోవర్ 250 crores ఉంది సార్. నేను 5,000 రూపాయలతో స్టార్ట్ చేశాను. 200-500 కోట్లు టర్నోవర్ చేస్తున్నాను. 300 రూపాయలతో హైదరాబాద్ బీటెక్ తిరుపతిలో చేశాను సార్. నేను ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ అయిన తర్వాత 300 రూపాయలతో హైదరాబాద్కు పోయినాను. మా తాత పైడి లక్ష్మయ్య గారు నాకు ఉద్యోగం ఇప్పించారు అప్పట్లో. తర్వాత నేను 8 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఓన్గా 5,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 200-500 కోట్లు 5 సంవత్సరాల క్రితమే టర్నోవర్ చేశాను. గత ప్రభుత్వంలో నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల నా టర్నోవర్ తగ్గింది. మళ్ళీ ఈ సంవత్సరము 250 కోట్లు టర్నోవర్ చేశాను. ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి, కానీ 5,000 రూపాయలతో స్టార్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించి 250 కోట్లు టర్నోవర్కి వచ్చాడు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్? ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది కులేరు మండలము. మా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను. పార్వతి అనే కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాను. కాకుండా ఒక 5-6 కుటుంబాలు ఈ ఊర్లో తీసుకుంటే 5-10 ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్. మా ఊర్లో ధనవంతులు లేరు. మా ఊర్లో చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ధనవంతులు మీకు కూడా మనసు రావాలి, డబ్బులుండే వ్యక్తులకు మనసు రావాలి, మీరు కూడా అందరికి సహాయం చేసే పరిస్థితి రావాలి. కాబట్టి ఓకే, ఈ కుటుంబాన్ని మీరు తీసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదరిస్తారు చెప్పండి? వాళ్ళ స్కూల్ విషయంలో డెఫినెట్గా సాయం చేస్తాను సార్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్లు చేస్తాను. రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత పెళ్ళినప్పుడు కానీ డెఫినెట్గా వాళ్ళకి సాయం చేస్తాను. అప్పుడు కాదు, ఇప్పుడు నుంచి మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి. తప్పకుండా సార్, తప్పకుండా. అది బాధ్యత. తప్పకుండా మీరు వాళ్ళకందరికీ మార్గదర్శి. ఆ పిల్లల్ని బాగా చదివించాలి. అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి. ఇతనికి ఒక ఉద్యోగం కానీ ఏం చేయాలో చేయండి. ఇల్లు కట్టించే బాధ్యత నాది, నేనే కట్టిస్తా. మీరు దాని గురించి ఏం బాధ లేదు. అవసరమైతే కొంత డబ్బులు కూడా నేను ఇస్తాను. మిమ్మల్ని కోరేది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇచ్చి, సూచనలు ఇచ్చి, సమయానికి సహాయం చేసి, మాట సహాయం చేసి పైకి తీసుకురావాలి. తప్పకుండా సార్. ఇప్పటికే 100 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసింది సార్. అంత బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని. ఇప్పుడు మీరైతే దీన్ని టేకప్ చేస్తారు. తప్పకుండా సార్. ఏమయ్యా, నువ్వేం చేసుకుంటావు? ఆయన నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వేం చేసుకుంటావు? సెక్యూరిటీ గార్డుగా చేయొచ్చు. నీవు సెక్యూరిటీ గార్డు చేస్తావు, చేస్తావా? ఎక్కడ? ఎక్కడది? అనంతపూర్ దగ్గర, ఉరవకొండ రోడ్లో అనంతపూర్ దగ్గర ఉంది. నువ్వు అడిగి పోయి ఆడనే కుటుంబం ఉండి పిల్లలు చదివించుకుంటారా? బాగా నీట్గా చదివించుకుంటావా? ఓకే, వాళ్ళని మీరు సెక్యూరిటీలో పెట్టండి. 4 పిల్లలు చదివించండి. ఆ అమ్మాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆవిడ ఏం చేయగలుగుతుందో కొన్ని స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి పనిముట్లు ఇప్పించి ఆ అమ్మాయికి కూడా ఇది చేయండి. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు కూడా చూసుకోవాలి అమ్మాయి. 2 పనులు చేయండి. ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూశారు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి తిరిగి ఇవ్వాలని ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు.
సమాజంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉన్నప్పుడంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సమాజ హితం కోసం రాకపోతే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవత్వాన్ని చాటండి, మీరు కూడా ముందుకు రండి, వచ్చి పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా నేను పబ్లిసైజ్ చేయబోతున్నాను. రేపు రాబోయే రోజుల్లో పైనుండే వాళ్ళు ఎంతమంది సహాయం చేశారో పబ్లిసైజ్ చేస్తే మీకు సమాజంలో గౌరవం పెరగదు. మీ సమాజంలో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజంలో గౌరవం పెరగాలంటే సమాజం కోసం పనిచేసే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? బంగారు కుటుంబాలు చేలు పైకెత్తండి. బంగారు కుటుంబాలు, ఓకే, బంగారు దించనమ్మా. అదే మాదిరిగా ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇక్కడ చేలు పైకెత్తండి. మార్గదర్శులు 1, 2. ఇప్పుడు కలెక్టర్ గారు దీనికి ఇంకా చేయలేదా? ఈ 3 ఆడకున్నారు. ఇట్రాయా, ఇట్రండి.